శీఘ్రస్ఖలనంతో లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్తో బాధపడే వాళ్ళు ఏం చేయాలి డాక్టర్ గారు అని అడుగుతున్నారు. సో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్తో బాధపడే వాళ్ళు మీరు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి ఫస్ట్ వెళ్ళి. సో ఆండ్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు అసలు శీఘ్రస్ఖలనం అనేది ఎందుకు అవుతుంది దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు అవి నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన మందులు అవి రాసిస్తారు. ఈ శీఘ్రస్ఖలనం అనే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంటారు, కానీ పెద్దగా పట్టించుకోరు. తర్వాత ఏదో 10 సంవత్సరాల తర్వాత అలా వచ్చి నాకు డాక్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నా అంటారు. ఎందుకని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మేము అడిగినప్పుడు మాకు సిగ్గుగా ఉందండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలో తెలియదు, నా భార్య కూడా నన్ను ఏం అడగలేదు ఎప్పుడు, అందువల్ల నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది నేను చాలా ఇబ్బంది పడుతున్నానని, అందువల్ల ఇప్పుడు వస్తున్నానండి అని చెప్తున్నారు. అలా ఎప్పుడు చేయొద్దండి. మీ భార్య అడగట్లేదు అంటే మీ మీద మీరు అడిగితే మీరేమైనా అనుకుంటారనో లేదంటే మీరు బాధపడతారో అని చెప్పి వాళ్ళు అడగరు. కాబట్టి మీరు అడిగి తెలుసుకోవాలి. మీకు అవతల వాళ్ళకి అంటే మీ పార్ట్నర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ మీ పార్ట్నర్ సాటిస్ఫై కావట్లేదు మీ శీఘ్రస్ఖలనం వల్ల అంటే మాత్రం మీరు ఖచ్చితంగా చూపించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.